కొంతమంది సీరియల్స్లో, సినిమాల్లో లేదంటే చిన్న చిన్న సంఘటనలో జరిగేటువంటి అంశాలకి వారికి తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది, కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు బంధాల పట్ల మానసికమైనటువంటి బలహీనత కలిగిన వాళ్ళు, అలాగే స్వచ్ఛమైనటువంటి ప్రేమను కలిగిన వాళ్ళు. అందుకే వాళ్ళు చూసేటువంటి అంశంలో కల్మషం లేకుండా చూడాలనుకుంటారు. నిన్ను చూసి దిష్టి పెట్టే కళ్ళు, నిన్ను చూసి అసూయపడే కళ్ళు, నిన్ను చూసి ఆశ్చర్యపడే కళ్ళు, నిన్ను చూసి అద్భుతః అనేటువంటి కళ్ళు ఎన్నో ఉండి ఉండవచ్చు. కానీ నీకోసం తప్పిస్తూ నీకోసం ఏడ్చేటువంటి కళ్ళు మాత్రం రెండే ఉంటాయి. ఆ కళ్ళు మాత్రమే నిజమైనటువంటి ప్రేమని నీ పట్ల కురిపించగలుగుతాయి. అలాంటి కళ్ళని ఎప్పుడూ చెమ్మగిల్లనివ్వకు. నీకోసం ఏడ్చేటువంటి కళ్ళని ఎప్పుడూ వదులుకోకు. ఒకరితోనో ఎప్పుడు ఏదో ఒకటి వాగే అటువంటి వాళ్ళతో ఎప్పుడు మీ రహస్యాలు చెప్పకండి. వాగే అలవాట్లో పొరపాటుగా మీ రహస్యాలు కూడా ఎవరితోనో ఒకరితోనో చెప్పేస్తూ ఉంటారు. అలాగే అనవసరమైనటువంటి చర్చల్లో పాల్గొనేటువంటి వాళ్ళతో వాదనకి దిగకండి. ఎందుకంటే వాళ్ళు వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పేది వినాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేనే లేదు. అలాంటి వాళ్ళతో వాదనకి దిగితే మీ విలువే తగ్గుతుంది. జీవితంలో అన్నింటికి తెగించినటువంటి వ్యక్తులతో తలపడకండి. ఎందుకంటే వాళ్ళకి జీవితం పట్ల ఎలాంటి అవగాహన లేక అన్నింటికి తెగించి తలపడుతూ ఉన్నారు. అలాంటి వారితో మీరు కనుక తలపడ్డట్లయితే మీరే చిన్నబుచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది మురిగే కుక్కను పట్టించుకోకు, నీ దారిన నువ్వు వెళ్ళు అంటారు. మరికొంతమంది మురిగే కుక్కను వదిలేస్తే మొరుగుతూ ఉంటుంది, తిరిగి రాళ్ళు విసురు అంటారు. కానీ మురిగే ప్రతి కుక్కకి రాళ్ళు విసురుతూ కూర్చుంటే మనం చేరాల్సినటువంటి గమ్యం ఎప్పుడు చేరుతాం చెప్పండి? మురిగే కుక్కల్ని మొరగనివ్వండి, మొరుగుతూనే ఉంటాయి. కానీ మన గమ్యం వెంట మనం నడుస్తూ వెళ్ళినట్లయితే మనం గమ్యం చేరిన తర్వాత మురిగి అలసినటువంటి కుక్కలే తోకాడిస్తూ నీ దగ్గరికి వస్తాయి. అందుకే మురిగే ప్రతి కుక్కకి రాళ్ళు విసురుతూ నీ సమయాన్ని ఎప్పుడు వృధా చేసుకోకు. గమ్యం వైపు మాత్రమే నీ పయనం కొనసాగించు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి గొప్ప స్నేహితులని, చుట్టాలని, వాళ్ళు మా వాళ్ళు చాలా దగ్గర మేము అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కటి గమనించుకోండి, మీ వెనకాల ఏముంది, మీ ముందు ఏముంది అనేది అస్సలు ముఖ్యమైనటువంటి విషయం కాదు. మీలో ఏముంది అనేటువంటిది మాత్రమే అతి ముఖ్యమైనటువంటి విషయం అని గమనించుకొని మీరు గొప్పవాళ్ళు అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మా చుట్టాలు గొప్పవాళ్ళు, మా స్నేహితులు గొప్పవాళ్ళు అని చెప్పుకుంటూ కూర్చోవటం కోసం అస్సలు ప్రాధాన్యత ఇవ్వకండి. మన ముందు మన వెనక ఏమున్నా అవి ఎప్పుడు మనవి కావు. మనలో ఏమున్నది అనేది మాత్రమే మనదని గుర్తుపెట్టుకోండి. తగ్గిన ప్రతి వారు చేతకాని వారు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే మరికొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. అంతేకాని తగ్గిన వాళ్ళని తక్కువ చేసి చూడకు. వాళ్ళది చాలా గొప్ప మనసు కాబట్టే తగ్గి అందులో కూడా ఆనందాన్ని వెతుక్కుంటున్నారని తెలుసుకో. మనసులో పుట్టినటువంటి అసూయ ఎలాంటిదట అంటే కర్రకి అంటుకున్నటువంటి నిప్పు లాంటిదట. కర్రకి అంటుకున్న నిప్పు కర్రని ఏ విధంగా దహించి వేస్తుందో నీలో జన్మించినటువంటి అసూయ నిన్నే దహించి వేస్తుంది. అందుకని ఎప్పుడు ఎవరిని చూసి ఎట్టి పరిస్థితుల్లో అసూయ పడకు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంతే తప్ప ఒకరి పట్ల అసూయని పెంచుకున్నాము అంటే నిప్పు అంటుకున్నటువంటి కర్ర తనకు తాను ఎలా దహించబడుతుందో అసూయతో రగిలిపోతున్నటువంటి నీవు కూడా క్రమక్రమంగా అనారోగ్యానికి గురి అవుతావు. అందుకని మనకెప్పుడు ఎవరి పట్ల అసూయ వద్దు. వీలైతే గొప్ప గొప్ప అంశాలను సాధించినటువంటి వాళ్ళని, గొప్పగా జీవిస్తున్నటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాం. కుదిరితే అభినందిద్దాం, లేదంటే మౌనంగా ఉందాం. అంతే తప్ప అసూయకి మాత్రం ఎప్పుడూ చోటివ్వకండి. అపార్థాలు ఎలా ఉంటాయి అంటే ఎదుటివారు చెప్పేది సగమే వింటారు, అందులో సగమే అర్థం చేసుకుంటారు, అసలు ఏమీ ఆలోచించకుండానే 10 రెట్లు ప్రతిస్పందిస్తారు. ఇలా సగమే విని ప్రతిస్పందించేటువంటి వాళ్ళతో అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిస్పందన మాత్రం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది, కానీ వినడం మాత్రం సగమే వింటారనమాట. సో ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. నెమ్మదిగా వాళ్ళకి ముందే విషయం అర్థమయ్యేలాగా వివరించండి. లేదంటే వాళ్ళ ప్రతిస్పందనకు బలి అయ్యేది మీరే. ఏ మంచినైతే నువ్వు ఇతరుల నుంచి కోరుకుంటున్నావో, ఏ నమ్మకమైతే నువ్వు అవతలి వాళ్ళలో ఉండాలనుకుంటున్నావో, ఎలాంటి ప్రేమ అయితే నువ్వు ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తున్నావో అవన్నీ ముందుగా నీలోనే ఉండాలి. నేనుండే అది ప్రారంభం అవ్వాలి. ఏదైతే నువ్వు ఎదుటి వ్యక్తిలో ఉండాలని కోరుకుంటున్నావో అది ముందుగా నేనుండే ప్రారంభం అవ్వాలి. అప్పుడు మాత్రమే స్నేహాలు నిజమైనటువంటి బంధాలుగా ముడిపడతాయి.
ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా అందరికీ నచ్చేలాగా ఉండడం అసాధ్యమనే చెప్పాలి. నిన్ను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు నువ్వు ప్రేమమూర్తివని, అందరితో ప్రేమగా ఉంటావని, చాలా శాంతమూర్తివని, సంతోషంతో గడుపుతావని చెప్పే వాళ్ళైతే, నిన్ను అపార్థం చేసుకునేటువంటి వాళ్ళు నువ్వు కోపిష్టివని, కోపంతో రగిలిపోతూ ఉంటావని చెప్తూ ఉంటారు. ఎవ్వరు ఏమి అనుకున్నా నువ్వు మాత్రం నీలాగే ప్రశాంతంగా ముందుకు వెళ్ళు. వేట కోసం బయలుదేరిన సింహం ప్రతిసారి వేటలో గెలుస్తూనే ఉందట. అది చూసినటువంటి ఒక ఖడ్గమృగం సింహరాజుని అడిగిందట, నువ్వు ఎప్పుడూ గెలుస్తావు, అది ఎలా సాధ్యము అని చెప్పి. గెలుపు కోసం నాలో ఉండే ఆకలే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది, అనుకున్నది సాధించేలాగా చేస్తుంది అని సమాధానం చెప్పిందట. అలాగే మన లోపల లక్ష్యాల ఆకలి అనేది ఎప్పుడు రగులుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే గమ్యాల తీరాన్ని చేరుకోగలుగుతాం. మనసులో పుట్టినటువంటి అసూయ ఎలాంటిదట అంటే కర్రకి అంటుకున్నటువంటి నిప్పు లాంటిదట. కర్రకి అంటుకున్న నిప్పు కర్రని ఏ విధంగా దహించి వేస్తుందో నీలో జన్మించినటువంటి అసూయ నిన్నే దహించి వేస్తుంది. అందుకని ఎప్పుడు ఎవ్వరిని చూసి ఎట్టి పరిస్థితుల్లో అసూయ పడకు. ఎవ్వరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంతే తప్ప ఒకరి పట్ల అసూయని పెంచుకున్నాము అంటే నిప్పు అంటుకున్నటువంటి కర్ర తనకు తాను ఎలా దహించబడుతుందో అసూయతో రగిలిపోతున్నటువంటి నీవు కూడా క్రమక్రమంగా అనారోగ్యానికి గురి అవుతావు. అందుకని మనకెప్పుడు ఎవ్వరి పట్ల అసూయ వద్దు. వీలైతే గొప్ప గొప్ప అంశాలను సాధించినటువంటి వాళ్ళని, గొప్పగా జీవిస్తున్నటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాం. కుదిరితే అభినందిద్దాం, లేదంటే మౌనంగా ఉందాం. అంతే తప్ప అసూయకి మాత్రం ఎప్పుడూ చోటివ్వకండి. వేట కోసం బయలుదేరిన సింహం ప్రతిసారి వేటలో గెలుస్తూనే ఉందట. అది చూసినటువంటి ఒక ఖడ్గమృగం సింహరాజుని అడిగిందట, నువ్వు ఎప్పుడూ గెలుస్తావు, అది ఎలా సాధ్యము అని చెప్పి. గెలుపు కోసం నాలో ఉండే ఆకలే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది, అనుకున్నది సాధించేలాగా చేస్తుంది అని సమాధానం చెప్పిందట. అలాగే మన లోపల లక్ష్యాల ఆకలి అనేది ఎప్పుడు రగులుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే గమ్యాల తీరాన్ని చేరుకోగలుగుతాం. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవటానికి వాళ్ళకి తీరికే ఉండదట. కానీ ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి తప్పులని వేలెత్తి చూపెట్టడానికి మాత్రం చాలా తీరిక, సమయం వాళ్ళ దగ్గర ఉంటుందట. ఎవరి తప్పులని వాళ్ళు సరిదిద్దుకోకుండా అవతలి వాళ్ళ తప్పులను గురించి మాట్లాడడం విడ్డూరమే కదా.